హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. ఈరోజు పంచదారని కానీ బెల్లాన్ని కానీ ఉపయోగించకుండా ఖర్జూరంతో నువ్వుల లడ్డు చేసుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు: గింజ తీసి పెట్టుకున్న ఖర్జూరం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే ప్రతి ఒక్కరూ చేసి తీసుకోవలసిన ఖర్జూరం నువ్వుల లడ్డూలండి. ఇప్పుడు ముందుగా కడాయిని పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని నేతిని వేసుకుని నువ్వుల్ని వేయించి తీసుకోవాలండి. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది, అందరికీ తెలిసిందే కదండి. వీటిని బెల్లంతో కానీ షుగర్తో కానీ తీసుకోకుండా ఇలా ఖర్జూరంతో కలిపి తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఖర్జూరం కూడా మనకి బ్లడ్ పడడానికి కానీ ఐరన్ క్వాంటిటీ ఉంటుంది కదండి. ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్లో ఎంత పోషకాహారం వెళ్తుందో అందరికీ తెలిసిందేనండి. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మందులు తిండ్లని. ఇలా మనం ప్లాన్ చేసుకుని మంచిగా పిల్లలకి చేసి పెడితే వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. మన అమ్మ వాళ్ళకున్న ఆరోగ్యం మనకు లేదు, మనకున్నది మన పిల్లలకు కూడా ఉండదండి రేపు. ఇలా వేగిపోయి నువ్వుల్ని వేసుకుని ఇప్పుడు మరి కాస్త నేతిని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేడి చేసుకుని తీసుకుందామండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేగిన తర్వాత ముందుగా గింజ తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని వేడి చేసుకుందామండి. ఇందులో గోందు కటీరా కూడా వేడి చేసి వేసుకోవచ్చండి, మన ఇష్టాన్ని బట్టి. నేనైతే పిల్లలు ఇష్టపడరేమోనని వేయట్లేదండి. గోందు కటీరా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు పొయ్యిని కట్టేసుకుని ఇలా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసుకోవచ్చండి ఇష్టాన్ని బట్టి.
నేనైతే ఇంత మట్టుకు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాము. 2 నిమిషాలు ఆరిన తర్వాత వండ చుట్టుకుందామండి. ఇలా కలుపుకుని ఆరిన తర్వాత వండ చుట్టేసుకోవాలండి. ఇలా వండ చుట్టుకుని పిల్లలకి ఇవి ఉదయం టిఫిన్తో పాటు వేస్తే చాలా మంచిదండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా రైనీ సీజన్ వచ్చినప్పుడైతే నువ్వులు ఎక్కువగా తీసుకుంటే నొప్పులు లేకుండా ఉంటాయి అంటారు కదండి. ఈ విధంగా హెల్దీగా హెల్దీ అండ్ టేస్టీ అయిన మన ఖర్జూరంతో నువ్వులు ఉండాలండి. ఇదే అండి, ఇలా అన్నిటిని చుట్టేసుకుందాము.